ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈ సృష్టిలో పొరపాట్లు చేయని మనిషంటూ ఎవరైనా ఉంటారా? తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన వినాశనానికి కారణమవుతున్నాయా? అసలు పొరపాట్ల గురించి జగద్గురువు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం బోధించాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు అందించిన పరమ సత్యాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని, మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక రహస్యాన్ని చెప్పాడు. పొరపాట్లు చేయటం మానవ నైజం. అజ్ఞానం వల్ల, ఆవేశం వల్ల తప్పులు జరుగుతాయి. కానీ చేసిన తప్పును సమర్థించుకోవటం లేదా దానిని దాచటం, అబద్ధాల మీద అబద్ధాలు ఆడటం అంతకంటే పెద్ద నేరం. మహాభారతంలో దుర్యోధనుడు తాను చేసిన ఏ తప్పునూ ఒప్పుకోలేదు. పైగా తన తప్పులను సమర్థించుకున్నాడు. భీష్మ ద్రోణులు కూడా ఆ తప్పులను చూస్తూ మౌనంగా ఉండిపోయారు. శ్రీకృష్ణుడు అంటాడు, తప్పును చూస్తూ మౌనంగా ఉండటం ఎంతటి నేరమో, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం అంతకంటే ఘోరమైన పాపం. తప్పును ఒప్పుకునే ధైర్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే మనిషి ఎదుగుదల మొదలవుతుంది. ఒకవేళ చాలా పెద్ద పొరపాటు జరిగిపోతే ఇక జీవితం ముగిసిపోయినట్లేనా? సమాజం మనల్ని వెలివేస్తుందా? భగవంతుడు మనల్ని క్షమించడా? దీనికి శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయంలో కొండంత అభయాన్ని ఇచ్చాడు. అర్జున, ఎంతటి పాపకార్యం చేసిన వాడైనా సరే హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి తప్పును తెలుసుకొని నా వైపు అడుగులు వేస్తే వాడు పవిత్రుడుగా మారతాడు. నిజమైన పశ్చాత్తాపం అంటే కేవలం ఏడవటం కాదు, ఆ తప్పును జీవితంలో మళ్ళీ ఎప్పటికీ చేయనని దృఢనిశ్చయం చేసుకోవటం. బురదలో పడిన వస్త్రం ఉతికితే ఎలా తెల్లగా మారుతుందో, పశ్చాత్తాపం వల్ల మనిషి అంతఃకరణ కూడా అలాగే పరిశుద్ధమవుతుంది. మనం తప్పులు చేయకూడదు అనుకున్నా కూడా ఎందుకు చేస్తాం? దీనిని కృష్ణుడు చాలా సరళంగా వివరించాడు. మన ఇంద్రియాలు 5 గుర్రాల లాంటివి. మన మనస్సు కళ్ళెం లాంటిది. ఎప్పుడైతే బుద్ధి అనే సారథి నిద్రపోతాడో అప్పుడు ఆ గుర్రాలు రథాన్ని తప్పుడు మార్గంలోకి లాక్కెళ్ళిపోతాయి. కోపం, అహంకారం, అతిగా ఆశపడటం అనేవి బుద్ధిని గుడ్డిగా మారుస్తాయి. కృష్ణుడు బోధించినట్లు ఆవేశంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వివేకం పనిచేయదు. వివేకం లేనప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయము ఒక పెద్ద పొరపాటుగా మారుతుంది. మరి మనం తెలియక చేసిన పొరపాట్లకు శిక్ష ఉంటుందా? ప్రకృతి నియమం ప్రకారం అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా చెయ్యి కాలుతుంది. అలాగే మనం చేసే ప్రతి తప్పుడు పనికి ఒక ఫలితం ఉంటుంది. కానీ తెలిసి చేసే తప్పుకు, తెలియక చేసే తప్పుకు చాలా తేడా ఉంది. తెలియక చేసినప్పుడు భగవంతుడు ఆ కర్మఫలం యొక్క తీవ్రతను తట్టుకునే శక్తిని ఇస్తాడు, మార్గదర్శకత్వం చేస్తాడు. కానీ తెలిసి ఇతరులకు హాని చేయాలని తప్పులు చేస్తే ఆ కర్మఫలం నుండి ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటకు ఉదాహరణగా మనం మహాభారతంలోని శంతన మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటనను చెప్పుకోవచ్చు. హస్తినాపుర మహారాజైన శంతనుడు గంగాదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు గంగాదేవి ఒక నియమం విధిస్తుంది. నేను ఏ పని చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే నిమిషం కూడా ఉండకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. శంతనుడు ఆవేశంలో, మోహంలో వెనుక ముందు ఆలోచించకుండా ఆ నియమానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ శంతనుడు చేసిన మొదటి పొరపాటు ఆవేశంలో వివేకాన్ని కోల్పోవడం. ఆ తర్వాత గంగాదేవి తనకు పుట్టిన 7 సంతానాన్ని పుట్టగానే నదిలో పారేస్తుంది. శంతనుడు లోలోపల తీవ్రమైన దుఃఖాన్ని,
కోపాన్ని అణుచుకొని మౌనంగా ఉంటాడు. ఆ తప్పును ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం అతడు చేసిన రెండవ పొరపాటు. చివరికి 8వ సంతానాన్ని కూడా నదిలో పారవేయటానికి వెళ్తున్నప్పుడు సంతనుడు తట్టుకోలేక గంగాదేవిని నిలదీస్తాడు. అప్పుడు గంగాదేవి అసలు రహస్యాన్ని చెబుతుంది. ఆ పిల్లలందరూ పూర్వజన్మలో వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై పుట్టిన అష్టవసువులు. వారికి శాప విముక్తి కలిగించడానికే తాను అలా చేశానని వివరిస్తుంది. కానీ సంతనుడు నియమాన్ని ఉల్లంఘించినందున గంగాదేవి ఆ 8వ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ చిన్న కథ ద్వారా శ్రీకృష్ణుడు మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పుతున్నాడు. సంతన మహారాజు మోహంలో, తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణుడు చెప్పినట్లు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ పొరపాట్లకే దారితీస్తాయి. రెండవది, కళ్ళ ముందే తప్పు జరుగుతున్నప్పుడు బంధాలకు లోబడి మౌనంగా ఉండటం వల్ల సంతనుడు మరింత మానసిక క్షోభను అనుభవించాడు. ఆ తర్వాత సంతనుడు తన పొరపాట్లను తెలుసుకొని జీవితాంతం ధర్మబద్ధంగా జీవించాడు. భీష్ముడిని ఉత్తమమైన పద్ధతిలో పెంచి పెద్ద చేశాడు. మనుషులుగా మనం కూడా సంతనుడిలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల పొరపాట్లు చేస్తాం. కానీ ఆ పొరపాట్లను గ్రహించి సరిదిద్దుకోవడమే ఉత్తమ లక్షణం. విన్నారు కదా పరమాత్ముని సందేశాన్ని. గతంలో జరిగిన పొరపాట్లను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చోవడం వల్ల కాలం వృధా అవుతుంది తప్ప ఉపయోగం లేదు. పొరపాట్లు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అవే జీవితం కాదు. ప్రతి పొరపాటు నుండి ఒక పాఠం నేర్చుకోండి. తప్పులను దిద్దుకొని ధర్మ మార్గంలో నడవండి. ఆ కృష్ణ పరమాత్ముని అభయహస్తం ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తుంది. ఈ దివ్య సందేశం మీ మనస్సుకు ప్రశాంతతను ఇచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.